వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఓ పాలెన్నానులే చెప్పు. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు. ఆడికి అలాగే అవ్వలేరా? చంద్రబాబు మగపుట గుడితే ఆడు నిజంగా మగాడైతే చంద్రబాబు ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. జాగ్రత్త పడుకుంటా. అయితే ఆడి కొడుకు మీద ఆడికి నమ్మకం ఉంటే లోకేష్ గాడి మీద ఆడు మగాడైతే ఆ ఇద్దరు ఎదవల్లో ఎవడో ఒకటి నా మీద రమ్మ కట్ చేస్తే చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఎలా ఉన్నాయిరా లోపల సౌండ్స్? సార్ అవి సౌండ్స్ అంటే కాదు, ఈ సౌండ్స్. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఒకటి రెండు ఎంత? ఒకటి రెండులా 11. రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తాం, కనీసం 1% కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయలే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. ఇక్కడ కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్, కూర్చోండి. ఇక్కడ కూర్చొని మనశాంతిగా రాసుకోండి సార్. పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. మాకు నమ్మకం లేదు దొరా. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఇదిగో ఈ కబుర్లన్నీ నక్కపక్కల పోవడాలో చెప్పు. ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఇలా అబద్ధాలు చెప్పి అందరిని మోసం చేయడానికి సిగ్గుగా లేదు? ఏదో బతుకు తెరువు కోసం చేస్తున్నావులేండి. దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీగా సహాయం కూడా చేశారు. ఓడిపోయిన తర్వాత కూడా నాకు ఆయన అనేక విధాలుగా సపోర్ట్ చేశారు, ఎలివేషన్ ఇచ్చారు. అటువంటి నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను? వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? ఏరా నీతి లేని కుక్క, మృగానికి నీకు తేడా లేదు. నా ప్రాణం పోయినా కూడా జగన్మోహన్ రెడ్డిని అతనితో అసోసియేట్ అయ్యే ప్రసక్తే లేదు. ఇవి మోసంతో కూడిన రాజకీయాలు, వాడుకొని ఉపయోగించుకొని వాడు వదిలేసే రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు. వాడు సాంక నువ్వు నాకు, వాడు నీ సాంక నాకుతాడు. ఓ